తెలుగు మీడియా ఛానల్ మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆఫీసులోకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎంటర్ అయి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. స్టూడియోలోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఆఫీస్ ముందు పార్క్ చేసిన కార్లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. మహాన్యూస్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు. ధ్వంసమైన తీరును ఆఫీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లారు. భయానక వాతావరణాన్ని కల్లారా చూశారు. ఇటువంటి మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా మంత్రి పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభంగా మీడియా ఉందని, అలాంటి వాటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు. మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బెదిరింపులు, దాడులతో మీడియా గొంతును అణిచివేయాలని చూడటాన్ని సమాజం ఎప్పటికీ అంగీకరించదని పేర్కొన్నారు. మహాన్యూస్ కార్యాలయంపై దాడి బీఆర్ఎస్ గూండాల పనే అని, పత్రికా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. దాడికి పాల్పడిన వాటిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లో డీజిల్ ఆటోలను తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోవాలని సూచించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టుల వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడ్డారు. తనపై, తన పార్టీ నాయకత్వంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. క్షణికావేశంలో వాటిని క్లిక్ చేస్తే మీ కష్టార్జితం మొత్తం సైబర్ నేరగాళ్ల పాలవుతుందని హెచ్చరించారు. ఎక్కడో వైజాగ్లో చనిపోయిన జింక ఫోటో చూపెట్టి హెచ్సియూలో చనిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కంచిగచ్చిబౌలిలో అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కానీ కోదండరాం, ఆకునూరి మురళి, ప్రియాంక గాంధీలకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి విడుదల చేసింది జాబ్ క్యాలెండర్కు కాదని, అది దగా క్యాలెండర్ అని మండిపడ్డారు. దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దంటూ కొండా మురళి కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. తాను నేను బలహీనంగా లేనని, తన బలమేంటో ప్రజలందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఆయన తననెవరూ పిలవలేదని, పార్టీపై గౌరవంతో తానే వచ్చినట్లు వివరించారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. తెలుగు రాష్ట్రాల నూతన అధ్యక్షులను ఎన్నుకునేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తోంది. 2 రాష్ట్రాలకు దాదాపు ఒకే సమయంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి జూలై 1న నూతన సారథులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కొందరు సంఘ వ్యతిరేకులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఏనాడు ఎప్పుడు కులం గురించి ప్రస్తావించని ఆర్ఎస్ఎస్ కులాల పేరును సంబోధిస్తూ కరపత్రికలు విడుదల చేసినట్లు వివిధ సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని, ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. జూలై 1 నుంచి పరాగ్ జైన్ 2 ఏళ్ల పాటు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో పాకిస్తానీ తాలిబాన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో 16 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పౌరులతో సహా మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఐసీసీ భారత్ విభాగానికి అధిపతిగా భావిస్తున్న షకీబ్ నచాన్ శనివారం ఢిల్లీలో మరణించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి మాజీ నేత అయిన అతను తిహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కక్షతోనే కోల్కతా లా స్టూడెంట్ను ప్రధాన నిందితుడు అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వైద్య పరీక్షలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్నట్లు ధృవీకరించిన వైద్యులు నిందితులు అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు రిపోర్ట్లో తెలిపారు. ఆమె శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. కాంటా లగా సాంగ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలి జరీవాలా ఆకస్మిక మరణం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె గుండెపోటుతో మరణించారని తొలుత భావించిన ముంబై పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నామని, అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని ప్రకటించడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమార్తె మృతికి ఆమెతో పాటు సహజీవనం చేస్తున్న పూర్ణచంద్రరావు అనే వ్యక్తే కారణమంటూ స్వేచ్ఛ తండ్రి ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మానసికంగా వేధించడం వల్లే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ జూలై మొదటి వారంలో జరిగే బ్రిక్స్ సమావేశాల కోసం బ్రెజిల్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో జూలై 2 నుంచి 9 వరకు 5 దేశాలలో పర్యటించనున్నారు. 8 రోజుల పర్యటనలో భాగంగా బ్రెజిల్తో పాటు ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఆగస్టు నుంచి భారతదేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు తపాలా శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మార్పుతో వినియోగదారులు పోస్టల్ సేవలకు సులభంగా, సురక్షితంగా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలను తాజాగా భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసమైన ప్రాంతాల్లోనే తిరిగి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, శిక్షణా శిబిరాలను పాకిస్తాన్ పునర్నిర్మిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ప్రభుత్వం పూర్తి మద్దతుతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుర్తించింది. అమెరికా అధ్యక్ష పదవి అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగమని, అందులో ప్రాణాలకు గ్యారంటీ ఉండదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వ్యాఖ్యానించారు. ఈ పదవిలో ఉండడం ఎన్నో సవాళ్లకు కూడుకున్నదని, ప్రమాదకరమని తెలిపారు. కార్ రేసింగ్ లేదా బుల్ రైడింగ్ వంటి ప్రమాదకరమైన క్రీడలతో అధ్యక్ష పదవిని పోల్చారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన ప్రియురాలు, మాజీ న్యూస్ యాంకర్ లారెన్ సాంచెజ్తో కలిసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. సుందర నగరం వెనీస్లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.